ఎలక్షన్ హువా రిజర్వేషన్ భూవా అన్నట్టున్నది రాష్ట్రంలో. కామారెడ్డి డిక్లరేషన్ అని చెప్పేసానని ఊరించి 42% రిజర్వేషన్ అని చెప్పేసానని మీ రక్తం మంచుకొని పుట్టినటువంటి సోదరునిగా నేను మీ రిజర్వేషన్ పెంచినాకనే ఎలక్షన్ లో పోతా అని చెప్పేసానని గొప్పలు చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరి అబద్ధాలు చెప్పి మోసం చేసేటువంటి నాయకుల అందరు జుట్లకి వెళ్ళినటువంటి నాయకులుగా చరిత్ర నిలిచిపోతారు. ఎందుకంటే 42% ఏమో అసలు బీసీలో ఊసేలేదు. 42% ఇచ్చిన తర్వాత పోతా అని చెప్పేసానని డంకా బజాయించాడు. ఆఖరికి బీసీలను తడిగుడ్డతోని గొంతు వేసాడు. మరి దానికి బీసీ జాతులను ఊరికనే ఉండలే, ఎలక్షన్ లా తగిన బుద్ధి చెప్పారు. ఇక ఇప్పుడు ఎలక్షన్ అయిపోయింది, ఈ రిజర్వేషన్ ముచ్చట మొత్తం మర్పించేద్దామని చెప్పేసాను కూడా అసలు ఆ సబ్జెక్ట్ మాట్లాడేది ఏమి లేదు. ప్రభుత్వాల పైన ఏ విధమైన ఒత్తిడి తీసుకురావాలి, ఏదో ఎలక్షన్ పెట్టాల్సి వచ్చింది అని చెప్పేసానని ఇప్పుడైనా కూడా అఖిల పక్షాన్ని తీసుకొని పోయి ఈ బిల్లు గురించి మాట్లాడదామని చెప్పేసానని ఆలోచన లేదు, ఏమీ లేదు. ఏదున్నా కూడా డైవర్షన్ పాలిటిక్స్. ఒక సమస్య గురించి రాష్ట్రాన్ని బగ్గుమనే లోపల ఇంకొక సమస్య వస్తారు, ఇంకో సమస్య గురించి మాట్లాడతారు. రేవంత్ రెడ్డి గారు వారి ప్రభుత్వం నిజంగా మీకు బీసీల పైన చిత్తశుద్ధి ఉంటే, బీసీల పైన ప్రేమ ఉంటే ఈ బీసీ డిక్లరేషన్ గురించి మాట్లాడి ఇవ్వాల్సినటువంటి రిజర్వేషన్ కల్పించిన తర్వాత అప్పుడు మిగతా ఏవైతే ఎన్నికలు పెడదామనుకుంటున్నారో ఆ ఎన్నికలు పెట్టాలి. ఇంకా మోసం చేస్తామనంటే మళ్ళీ అసలు మీ పార్టీ ఇంకా 2 ఏళ్ళైనా కూడా మీ తెలంగాణలో మీ పార్టీ జెండా కూడా కనిపించకుండా చేస్తామని చెప్పి తెలియజేస్తూ మన బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ ఆందోళన కార్యక్రమాలు ఇంకా కూడా ఊపందుకుంటాయి. ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడంలో కీలక పాత్ర జాగ్రత్త శ్రీనగర్ ఆధ్వర్యంలో అందరం తీసుకుంటాము. బీసీ యువకులు కూడా గ్రామ స్థాయి నుంచి కూడా జరిగిన మోసాన్ని గుర్తించి ఏ కార్యక్రమాలు అయితే జేఏసీ చేపడతారో ఆ కార్యక్రమాలను కూడా విజయవంతం చేసి ఒత్తిడి తీసుకొచ్చి బుద్ధి చెప్పాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.